ఆత్మమా నిను వేడెదం, ప్రేమతో మా పైన వేంచేయుము. ప్రార్థింతుము నిత్యం నిన్ను, యేసుని ఎరుంగజేయుము. ఆత్మమా బుద్ధిని జ్ఞానము తెలివిని పరస్పరం ప్రేమించు జీవితం. బుద్ధిని జ్ఞానము తెలివిని పరస్పరం ప్రేమించు జీవితం. ఆత్మతో యేసుని స్తుతించే వరం మాకు నేడు దయచేయుము. ఆత్మతో యేసుని స్తుతించే వరం మాకు నేడు దయచేయుము. ఆత్మమా నిను వేడెదం, ప్రేమతో మా పైన వేంచేయుము. ప్రార్థింతుము నిత్యము నిన్ను, యేసుని ఎరుంగజేయుము. ఆత్మమా అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సామాన్య 28వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. ఈ పవిత్ర పూజలో ఈ క్రింది తలంపుల కోసం ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు సుజాత, సెసిలియా, మైఖేల్ రెడ్డి, కీర్తిశేషులు సెల్వెస్టర్ థామస్, అరౌండ్ ది వరల్డ్ వ్యవస్థాపకులు మరియు అక్రాస్ ద మోండే ట్రావెల్స్ టూర్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని కుమార్తె, అల్లుడు సుజాత, సెసిలియా, మైఖేల్ రెడ్డి అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పిస్తున్నాం. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మిత్రాసనం మరియపురం విచారణ ఊకల్ గ్రామం కాసు జోసఫ్ రెడ్డి జన్మదిన సందర్భంగా వీరికి, వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తల్లిదండ్రులు కాసు మర్రెడ్డి, మరియమ్మ, సిస్టర్ మేరీ, ఐరిన్, శ్యామల, అన్నమ్మ, అల్లం శౌరీలమ్మ, తాత, నాయనమ్మ, కాసు చిన్నప్రెడ్డి, అన్నమ్మల ఆత్మలు, మరణించిన గురువులు, మఠకన్యలు, దైవసేకుల ఆత్మలు మరియు మరియపురం గ్రామంలో మరణించిన అందరి ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా భార్య కాసు ఆరోగ్య మేరీ, కాసు మరియ సురేష్ రెడ్డి, శౌరీలు, మేరీ సుష్మా, మేరీ శాన్య, తుమ్మ పవన్ రెడ్డి, శాంతి విశ్వాసరెడ్డి, విసుత్రెడ్డి, తెరెసమ్మ, తామసమ్మ, బాలరెడ్డి అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పిఎల్ మారెడ్డి సుందరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. అల్లం అంతోని జత్రుతమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. బట్టు రాజు, హేమలత, శ్రీలతలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లు మరియు బట్టు నవీన్ కుమార్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. కడప మిత్రాసనం కథెడ్రల్ విచారణ ప్రథమ జన్మదినం జరుపుకుంటున్న బాల హన్వికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు మరియు డివైన్ హోమియో కేర్ క్లినిక్ దేవుడు అభివృద్ధి పరచినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. డి లక్ష్మి, రవికుమార్, సత్యవతి, శ్రీదేవి, పుష్ప, వంశీ, ఈశ్వరులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం అరకు విచారణ ఏరుపల్లి దివ్య రాయబో సివిల్స్ ఎగ్జామ్స్లో దేవుడు తోడు నీడుగా ఉండి మంచి జ్ఞానమును, విజయమును, భవిష్యత్తును ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ ధర్మదాతలందరి కోసం ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి జీవితాలకులో ధనము అవసరమే. ధనము చెడ్డది అని కాదు. బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది,
ధనము మీద ఉన్న ప్రేమ అన్ని అనర్థములకు మూలం అంటుందే కానీ ధనము అన్ని అనర్థములకు మూలం అని చెప్పటం లేదు. అంటే ధనములో మంచితనం చెడ్డతనం దానికి ఉండదు. కానీ మనము ధనాన్ని ఉపయోగించుకోవటానికి బదులు దానిని ప్రేమించినట్లయితే, దానితో మనం విడదీయరాని సంబంధాన్ని ఈరోజు సువార్తలో యువకుని వలె మనం కలిగి ఉన్నట్లయితే అది మనల్ని దేవుని నుంచి దూరం చేస్తూ ఉంది. అందుకే ధనాన్ని మనం ఉపయోగించినంత కాలం అది తప్పు కాదు. కానీ ఎప్పుడైతే ధనం మనలని వాడుకోవటం మొదలు పెడుతూ ఉందో, అంటే మన ప్రతి క్రియ వెనుక, ప్రతి తలంపు వెనుక నాకేంటి లాభం, నేనెంత మిగుల్చుకుంటాను అన్నటువంటి తలంపు మనలో ఉన్నట్లయితే మనం ధనాన్ని వాడుకోవటం కాదు, ధనమే మనల్ని వాడుకుంటుంది. మరి మన జీవితం ఆ విధముగా ఉన్నట్లయితే ప్రభు యొక్క క్షమాపణను, మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనిక అయిన పరిశుద్ధ మరేమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతుడా సర్వేశ్వరుడా, మహిమా స్తుతులు నీకే దేవా. మహిలో మంచి మనస్సులకు శుభము, శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా. మహోన్నతుడా మా రక్షకుడా, మహిమా స్తుతులు నీకే దేవా. మహిలో మంచి మనస్కులకు శుభము, శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా. మహోన్నతుడా పవిత్రాత్మ దేవా, మహిమా స్తుతులు నీకే దేవా. మహిలో మంచి మనస్సులకు శుభము, శాంతి కలుగునుగాక. గ్లోరియా గ్లోరియా గ్లోరియా. ఆమేన్.
ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కృప ఎల్లప్పుడూ మమ్ము వెన్నంటి ఉండునుగాక. అది మా ముందు మా వెనుక నడచి మేము సర్వదా మంచి కార్యములను మాత్రమే నిర్వహించునట్లు దృఢ చిత్తమును వసగును గాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నేను జ్ఞానములు అభిలషించితిని, సంపదలు దానితో సరితూగజాలవు. సొలొమోను జ్ఞానగ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు. సొలొమోను ఇట్లు పలికెను, నేను ప్రార్థన చేయగా దేవుడు నాకు వివేకమొసగెను. నేను మనవి చేయగా జ్ఞానాత్మము నా మీదికి దిగివచ్చెను. సింహాసనము కంటే రాజదండము కంటే అధికముగా నేను జ్ఞానమును అభిలషించితిని, సంపదలు దానితో సరితూగజాలవని గ్రహించితిని. అమూల్యమణులేవి దానికి సాటి రావని తెలుసుకొంటిని. జ్ఞానముతో పోల్చినచో లోకములోని బంగారమంతా వట్టి ఇసుక ముద్ద, వెండి అంతా వట్టి మట్టి పెళ్ళ. నేను ఆరోగ్యము కంటే సౌందర్యము కంటే జ్ఞానమునెక్కువగా కోరుకుంటేని. దాని కాంతి ఏనాడు తరిగిపోదు. కనుక వెలుతురు కంటే కూడా దానిని అధికముగా అభిలాషించితిని. జ్ఞానము నా చెంతకు వచ్చినప్పుడు సమస్త ప్రశస్త వస్తువులను కూడా తీసుకొని వచ్చాను. చేతులలో బహు సంపదలను కూడా తెచ్చాను. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్యమెంతో మధురమైనది, నీ నామమెంతో బలమైనది. నీ వాక్యమెంతో మధురమైనది, నీ నామమెంతో బలమైనది. నీ రూపమెంతో సుందరమైనది, నీ ప్రేమ ఎంతో విలువైనది. ఓ నీ వాక్యమెంతో మధురమైనది, నీ నామమెంతో బలమైనది. 10 ఆజ్ఞలు నేర్పిన నీ వాక్యము, పరిపాలన చేయును నీ వాక్యము. 10 ఆజ్ఞలు నేర్పిన నీ వాక్యము, పరిపాలన చేయును నీ వాక్యము. పరివర్తన చేయును నీ వాక్యము, ప్రతి ప్రాణికి రక్షణ నీ వాక్యము. నీ వాక్యమెంతో మధురమైనది, నీ నామమెంతో బలమైనది. నీ రూపమెంతో సుందరమైనది, నీ ప్రేమ ఎంతో విలువైనది. ఓ నీ వాక్యమెంతో మధురమైనది, నీ నామమెంతో బలమైనది. రెండవ పట్టణము. దేవుని వాక్కు మానవుల హృదయములందరి ఆశలను ఆలోచనలను విచీక్షింపగలదు. హెబ్రీలకు రాయబడిన లేఖ
4వ అధ్యాయము 12వ వచనం నుండి 13వ వచనం వరకు. సహోదరులారా, దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమునైనది. అది పదునైన 2 అంచుల ఖడ్గము కంటెను పదునైనది. జీవాత్మల సంయోగ స్థానం వరకు, కీళ్ళు మధ్య కలియు వరకు అది ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయములందరి ఆశలను ఆలోచనలను అది వీక్షింపగలదు. దేవుని వద్ద నుండి దాచగలిగినది ఏదియూ లేదు. సర్వసృష్టి యందు అంతయు ఆయన కంటికి సుస్పష్టమే. ఆయనకి మనమందరము బాధ్యులమై ఉన్నాము. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము 17వ వచనం నుండి 30వ వచనం వరకు. యేసు పయనమైపోవుచుండా మార్గ మధ్యమున ఒకడు పరుగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకరించి, సద్బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనేమి చేయవలేను అని ప్రశ్నించెను. అందుకు యేసు, మంచివాడా అని నన్ను ఏల సంబోధించెదవు? దేవుడు ఒక్కడే మంచివాడు, మరెవ్వరునూ కాదు. దైవాజ్ఞలను నీవు ఎరుగుదువు కదా. నరహత్య చేయకము, వ్యభిచరింపకము, దొంగిలింపకము, అసత్యమాడకము, మోసగింపకము, తల్లిదండ్రులను గౌరవింపుము అనెను. అందులకతడు, బోధకుడా, బాల్యము నుండి వీనినన్నిటినీ పాటించుచునే ఉన్నాను అనెను. యేసు అతని వంక ప్రేమతో చూచి, అయితే నీవు చేయవలసినది ఇంకొకటి ఉన్నది. నీవు వెళ్ళి నీకున్నదంతయు వెచ్చించి పేదలకు దానము చేయుము. పిమ్మట వచ్చి నన్ను అనుసరింపుము. పరలోకమందు నీకు ధనము చేకూరును అనెను. ఆ యువకుడు అధిక సంపద గలవాడగుటచే ఈ మాట విని మొగము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయెను. యేసు చుట్టూ చూచి తన శిష్యులతో, ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము అనెను. ఈ మాటలు ఆలకించిన శిష్యులు ఆశ్చర్యపడిరి. యేసు ఇంకను వారితో, బిడ్డలారా, దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము. ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములు దూరిపోవుట సులభము అనెను. ఈ మాటలు విని శిష్యులు మరింత ఆశ్చర్యపడి, అట్లయినా ఇక ఎవడు రక్షణ పొందగలడు అని గుసగుసలాడుకొనిరి. యేసు వారితో, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునకు సమస్తము సాధ్యమే అనెను. అప్పుడు పేతురు ఆయనతో, ఇదిగో, అంతయు విడిచిపెట్టి మిమ్ము అనుసరించితిమి అనెను. అందుకు యేసు, అది వాస్తవమే. నా కొరకు, నా సందేశము కొరకు ఇంటిని, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తండ్రిని, తల్లిని, బిడ్డలను, భూములను త్యజించువాడు ఈ లోకముననే 100 ప్రతిఫలమును పొందును. ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తండ్రులను, తల్లులను, బిడ్డలను, భూములను సమృద్ధిగా పొందును. అట్లే హింసలను అనుభవించును. పరలోకములో శాశ్వత జీవమును పొందును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషములో ఈ ధనవంతుడైనటువంటి యువకునికి వచ్చినటువంటి ప్రశ్న మనందరికీ కూడా వస్తుంది ఏదో ఒక రోజు. నా జీవిత పరమార్థం ఏమిటి?
నిత్య జీవం పొందుటకు నేను ఏమి చేయవలెను, లేదా నా జీవితంలో నిజమైనటువంటి ఆత్మతృప్తితో నేను ఏ విధముగా జీవించగలను, వీటన్నిటికీ ఒకే ఒక్క సమాధానం ప్రభువు ఈరోజు ఈ ధనవంతుడైనటువంటి యువకుని ద్వారా మనందరికీ కూడా ఇస్తున్నారు. అయితే ఈ ధనవంతుని యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడు. ఎవరిని మోసం చేయటం లేదు, అబద్ధం ఆడట్లేదు, దొంగతనం చేయటం లేదు, నరహత్య చేయటం లేదు, లేదా ఇతర పాపాలు ఏవి కూడా చేయటం లేదు. కానీ ఈ ధనవంతునిలో ఉన్నటువంటి ఒకే ఒక బలహీనత, సంపద తను కలిగి ఉండటమే కాక సంపదే తనను కలిగి ఉన్నది. హీ డిడ్ నాట్ పొసెస్ ద వెల్త్ పొసెస్డ్ హిమ్. తన చేతిలో డబ్బులు ఉండటం కాదు, తన చేతిలో సంపద ఉండటం కాదు, సంపద చేతుల్లోకి ఈ ధనవంతుడు వెళ్ళిపోయాడు. మనం చూస్తూ ఉన్నాం అనేక సార్లు పూర్వ నిబంధన గ్రంథములో సంపద అనేది దేవుని యొక్క దీవెనకు గుర్తుగా భావించేవాళ్ళు. కానీ ప్రభువు మనం గనక జాగరూకత వహించకపోతే అదే సంపద పరలోకానికి చేరటానికి ఒక ఆటంకంగా మారుతుంది అని ప్రభువు మనలను హెచ్చరిస్తూ ఉన్నారు. సంపద చెడ్డది కాదు, బైబిల్ గ్రంథం ఆ మాట చెప్పటం లేదు. బైబిల్ చెప్పేటువంటిది ఏమనగా, ధనం మీద ఉన్నటువంటి ప్రేమ, ధనం మీద ఉన్నటువంటి ఆకాంక్ష సర్వ అనర్థములకు మూలము అంటుంది. ధనం అని అనట్లేదు, కానీ ధనం మీద ఉన్నటువంటి ప్రేమ, దాని మీద ఉన్నటువంటి పిచ్చి, దాని మీద ఉన్నటువంటి ఆకాంక్ష అది తప్పు అని బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ఏ విధముగా ఈ ధనవంతుడు ప్రభువు నీ మొత్తాన్ని అమ్మివేసి పేదలకు పంచి నన్ను అనుసరించని చెప్పినప్పుడు అది ఇష్టపడక ప్రభువును వదిలివేసి వెళ్ళిపోయాడో, మన జీవితంలో కూడా బహుశా ఈ ధనం, ఈ సంపద బహుశా కొన్నిసార్లు ఆటంకంగా మారుతూ ఉండవచ్చు ప్రభువును అనుసరించటానికి. ఏ విధముగా ఈ సంపద మనల్ని కట్టిపడి వేస్తుందో ఒక ఉపమానము ద్వారా మనం తెలుసుకుందాం. ఒక యువకుడు ఈ లోక వ్యసనాలు ఈ లోక ఆలోచనలన్నిటినీ పరిత్యజించి దేవునితో సన్నిహితముగా జీవించాలని ఒక గురువు దగ్గరకు వెళ్ళాడు. ఆ గురువు ఒక నది ఒడ్డున నివసిస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరములు ఏ విధముగా అన్నిటినీ విడనాడాలి, సంపద మీద వ్యామోహాన్ని, కోరికలను ఏ విధముగా త్యజించాలి అని తర్ఫీదునిచ్చిన తరువాత గురువు అనుకున్నాడు, ఇప్పుడు ఈ నా శిష్యుడు అన్నిటినీ పరిత్యజించాడు కాబట్టి తనంతట తాను ఏకాంతముగా జీవించుటకు సిద్ధముగా ఉన్నాడు అని అనుకొని తన శిష్యుణ్ణి వదిలివేసి ఈ గురువు వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ శిష్యుడు నది ఒడ్డున ఏకాంతముగా ఉంటున్నాడు. అతనుకున్నటువంటి ఆస్తిపాస్తులు ఏమనగా ఒకే ఒక నడుముకు చుట్టేటటువంటి గుడ్డ మాత్రమే. అది మినహాయించి ఏ ఆస్తిపాస్తులు లేవు. కొద్ది రోజులు తన ఏకైక ఆస్తి అయినటువంటి ఈ నడుము గుడ్డతోనే ఆయన తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే తనకున్నది ఒకటే కాబట్టి చుట్టుకునేది, రాత్రిపూట దాన్ని ఉతికి ఆరవేసేవాడు. ఒకరోజు ఆ విధముగా చేసినప్పుడు ఒక ఎలుక వచ్చి ఆ నడుము గుడ్డను కొరికి వేసింది, చింపివేసింది. అది చూచి అనుకున్నాడు, నాకున్నది ఒక్కటే కాబట్టి ఈ విధముగా ఇబ్బంది అవుతుందని చెప్పి గ్రామస్తులను అడిగాడు, నాకు మరొకటి కావాలి, నడుము గుడ్డ రెండవది కావాలి, ఎందుకంటే ఎలుకలు కొట్టివేస్తున్నాయని రెండవది తెచ్చుకున్నాడు. అయితే ఈ రెండవది ఆరేసినప్పుడు కూడా ఎలుకలు రావటం చూచి అనుకున్నాడు, ఈ ఎలుకలను నియంత్రించాలి, కట్టడి చేయాలి అంటే నేను ఒక పిల్లిని పెంచుకుంటాను అని పిల్లిని పెంచుకోవటం మొదలుపెట్టాడు. అయితే మరి పిల్లి పెరగాలంటే దానికి ఆహారం కావాలంటే పాలు కావాలి.
కొద్ది రోజుల తర్వాత తనకు పిల్లికి పాలిచ్చుటకు గాను ఒక గేదెను కొన్నాడు. ఆ గేదెను చూసుకోవటానికి ఒక పని మనిషిని పెట్టాడు. ఆ తర్వాత ఇక తన ఇంటి చుట్టూ కూరగాయలు నాటించి పంట పండించటం మొదలుపెట్టాడు, సేద్యం చేయటం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల తర్వాత ఇక ఇవన్నీ చూసుకోవటానికి భార్య కావాలని చెప్పి అప్పటి వరకు బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడు పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఇక సంపాదన మీద మొదలుపెట్టాడు. ఎంతో ధనవంతునిగా మారిపోయాడు. అక్కడున్నటువంటి ఆ చిన్న నివాసానికి బదులుగా ఒక పెద్ద రాజభవనం కట్టించాడు. ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి. కొద్ది సంవత్సరాల తర్వాత ఆ గురువు మళ్ళీ ఈ ప్రదేశానికి వచ్చాడు, తన శిష్యుడు ఎలా ఉన్నాడో చూద్దామని. గుర్తుపట్టలేదు ఆ స్థలాన్ని. ఒక చిన్న గుడిసె స్థానంలో పెద్ద రాజభవనం వచ్చింది. అక్కడ అందరినీ అడగటం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాల క్రితం నా శిష్యుడు ఇక్కడ ఉండేవాడు, యువకుడు, బ్రహ్మచారి, ఈ లోకాన్నిటినీ పరిత్యజించి కేవలం ఒక నడుము గుడ్డ మాత్రమే తన ఆస్తిగా కలిగి ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు నా శిష్యుడు అని అడగగా ఆ శిష్యుడు అప్పుడు వచ్చి చెప్పాడు, గురువు గారండి, నా నడుము గుడ్డని కాపాడుకునేటటువంటి మార్గము నాకు ఇదొక్కటే కనపడింది అని చెప్పాడు. చూసారా ఏ విధముగా మనలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆశ, ప్రేమ మనలను మన గమ్యము నుంచి దూరముగా తీసుకొని పోతూ ఉంది. గ్రీకు దేశములో ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి ఒక కథ చెప్పబడింది. మిదాస్ అనేటటువంటి రాజు, ఈ మిదాస్ అనేటటువంటి రాజుకి అప్పటికే అన్నీ ఉన్నాయి. ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతులు, వజ్ర వైడూర్యాలు అన్నీ ఉన్నాయి, కానీ సరిపోలేదు. అందుకే గ్రీకు దేవుడైనటువంటి డయోనిస్ను ఒక కోరిక కోరుకున్నాడు. సరే ఏం కావాలో అడుగు అని ఆ గ్రీకు దేవత అడగ్గా ఈ రాజు అన్నాడు, మనం అంటాం కదా, పలానా వ్యక్తి పట్టిందల్లా బంగారం అంటే, కలిసి వస్తే పట్టిందల్లా బంగారం అంటాడు. ఈ మిదాస్ అనే చక్రవర్తి అడిగాడు, నేను పట్టిందల్లా బంగారం కావాలి అంటే సామెతలాగా కాదు, నిజముగానే నేను ఏది తాకినా అది బంగారంలాగా మారాలి అని కోరుకున్నాడు. ఇటువంటి కోరికకు ఆ గ్రీకు దేవత ఆశ్చర్యపడి అయినా సరే దానిని మాట ప్రకారం అనుగ్రహించాడు. ఇది నిజమా కాదా అని చెప్పి అక్కడున్నటువంటి ఈ వరం పొందిన తర్వాత అక్కడున్నటువంటి ఇసుకను పట్టుకున్నాడు. అది బంగారంలాగా మారిపోయింది. ఎంతో సంతోషపడ్డాడు. ఆ తర్వాత ఒక రాతిని పట్టుకున్నాడు, ఆ రాయి కూడా బంగారంలాగా మారింది. ఇక అనుకున్నాడు, నేను ప్రపంచంలోనే అత్యంత ఐశ్వర్యవంతుని అవుతాను. అత్యంత ఐశ్వర్యవంతున్నే కాదు, అత్యంత ఆనందముగా ఉండేవాణ్ణి కూడా నేనే అవుతాను అని ఆయన అనుకున్నాడు. ఈ ఆనందాన్ని పంచుకోవటం కోసం ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు. విందు ఏర్పాటు చేసి రొట్టెను తిందాము అని ఆ రొట్టెను పట్టుకోగానే అది కూడా బంగారముగా మారిపోయింది. ద్రాక్షారసము తాగుదామని వైన్ గ్లాసును పట్టుకోగానే అది కూడా బంగారముగా మారిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎటు చూసినా బంగారమే, కానీ కడుపు నింపుకోవటానికి 2 మెతుకులు కూడా లోపలికి వెళ్ళటం లేదు. ఏం చేయాలో తెలియక తన కుమార్తె దగ్గరకు వెళ్ళి వాపోయాడు. నేనేంటి ఇంత తెలివి తక్కువ ఇటువంటి కోరికను కోరుకున్నాను అని తన ఒడిలో పడుకోగానే, కుమార్తె ఒడిలో పడుకోగానే ఆమె కూడా బంగారంలాగా మారిపోయింది. ప్రియా సహోదరి సహోదరులారా, ఎంతో లోతైనటువంటి అర్థం ఈ ఉపమానము వెనుక ఉంది. ఎందుకంటే మనిషి ఐశ్వర్యాలు, సంపదలు తన ఆనందానికి కారణమవుతాయి అని భ్రమపడుతూ ఉన్నాడు ఈ రోజున. ఎందుకు ప్రభువు అనేకసార్లు బైబిల్ గ్రంథములో మనలను జాగరూకత వహించండి ఆస్తిపాస్తుల విషయంలో, సంపద విషయంలో అని మనలను ఎందుకు హెచ్చరిస్తున్నాడు అనగా, మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనములో
మనం కేవలం ఈ సంపద మీద, ఆస్తిపాస్తుల మీద మన యొక్క దృష్టిని పెట్టినట్లయితే అది మన వినాశనమునకు దారితీస్తుంది అని మనం వింటున్నాం. మొట్టమొదటిగా సంపదలు ఏం చేస్తాయి అనగా, దేవుని నుంచి నేను స్వతంత్రుడిని అన్నటువంటి తప్పుడు భావాన్ని అవి మనలో కలిగిస్తాయి. సంపద ఎక్కువైనటువంటి వాడు ఏం ఆలోచిస్తాడంటే, నాకు దేవుడు లేకపోయినా పర్వాలేదు, నా జీవితాన్ని నేను నిర్మించుకోగలను. నాకు అనారోగ్యం వచ్చినట్లయితే మంచి హాస్పిటల్కి వెళ్ళి నేను చూపించుకోగలను. నా జీవితంలో దుఃఖం ఉన్నట్లయితే నా సంపద ద్వారా ఆ దుఃఖాన్ని నేను దిగమింగగలను అని అనుకుంటూ ఉంటాడు. అందుకే ఆస్తిపాస్తులు ఏం చేస్తాయంటే మనలను దేవుడి నుంచి స్వతంత్రులుగా, తప్పుడు స్వతంత్రాన్ని మనకు చూపిస్తాయి. రెండవది, మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనములో, సంపదలు మనలను కట్టి పడేస్తాయి ఈ లోకానికి. ఇక సంపద మీద మన దృష్టి ఉన్నప్పుడు పరలోక రాజ్యము మీద మన ఆలోచన ఉండదు. ఏమి తినుదమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించదమా అన్నటువంటి ఆలోచనే మనకు కలుగుతూ ఉంది. ఆ తర్వాత సంపదలు మూడవదిగా మనలో స్వార్థాన్ని పెంచుతూ ఉంటాయి. అందుకే సంపద చెడ్డది కాదు, కానీ దాని మీద మనం పెంచుకునేటటువంటి వ్యామోహము అది చెడ్డది అని మనం ఈరోజు గ్రహించాలి. నేను ఒక గృహాన్ని దర్శించినప్పుడు ఆ గృహములో 2 ఫోటోలు వేలాడటం చూశాను. మొదటి ఫోటో లూకాసు వార్త 12వ అధ్యాయములో లోబివాని ఉపమానం గురించి ఆ ఫోటో తెలియపరుస్తుంది. లోబివాడు తన యొక్క సంపదను, ఇంకా పెరుగుతున్నటువంటి సంపదను దాచుకోవటానికి గోడౌన్లు నిర్మించాలనుకున్నాడు. అంతలోనే రాత్రికి రాత్రే దేవుడు వాడి ప్రాణాన్ని అడిగాడు. ఆ ఉపమానం ఆ ఫోటోలో కనపడుతూ ఉంది. అయితే దాని కింద ఉన్నటువంటి క్యాప్షన్ ఏమనుంది అనగా, ఫెయిల్యూర్ దట్ లుక్డ్ లైక్ సక్సెస్. విజయములాగా కనిపించేటటువంటి ఒక పరాజయం, ఒక ఓటమి అని దాని కింద క్యాప్షన్ ఉంది. ఆ తర్వాత దాని పక్కనే 2వ ఫోటోలో సిలువ మీద వెరేలాడుతున్నటువంటి ప్రభువు నిస్సహాయ స్థితిలో తన యొక్క తలను తన యొక్క భుజము మీద వాల్చి ఉన్నటువంటి నిస్సహాయ క్రీస్తు ప్రభు ఫోటో ఉంది. దాని కింద క్యాప్షన్ ఏమని రాసి ఉందనగా, సక్సెస్ దట్ లుక్ లైక్ ఫెయిల్యూర్. అపజయములాగా కనిపిస్తున్నటువంటి విజయము అని ప్రభు వేలాడుతున్నటువంటి సిలువ మీద ఆ క్యాప్షన్ రాయబడింది. ఈరోజు ప్రపంచం మనకు విజయాన్ని డబ్బుతో కొలుస్తుంది. ఎవరు ఎక్కువ డబ్బు సంపాదిస్తే జీవితంలో అంత విజయం వరించినట్లు అని. కానీ అది నిజము కాదు అని మనం వింటున్నాం. ఎందుకంటే తినటానికి తిండి లేక అప్పుల బాధతో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో వాళ్ళకంటే ఎక్కువగా ఆస్తిపాస్తులు ఎక్కువై సమాధానము లేక, తృప్తి లేక మరణించే వారి సంఖ్య ఎక్కువ అని మనం ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు తెలియపరుస్తున్నాయి. ఆత్మహత్యలు ఎక్కువ జరిగేది పేద దేశాల్లో కాదు, సుసంపన్నమైనటువంటి ధనిక దేశాల్లోనే ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి దీనిని బట్టి మనం ఆర్థిక శాస్త్రం మన యొక్క ఆనందానికి కారణము కాదు. మన ఆనందం ఆర్థిక శాస్త్రం మీద, డబ్బు మీద ఆధారపడకూడదు అని ఈరోజు మనం గ్రహిస్తూ, మనం కూడా ఒకవేళ ఆ సంపద అనేటటువంటి వలలో చిక్కుకొని ఆ కబంధ హస్తాలలో ఉన్నట్లయితే ఆ యువకుని వలె దాని నుంచి మనం బయటపడినట్లుగా, డబ్బును ఉపయోగించుకుందాం కానీ ప్రేమించకూడదు, మనుషులను ప్రేమించుదాం కానీ ఉపయోగించకూడదు అని గ్రహిద్దాం. ఆమెన్. అందరం కూడా పైకి లేచి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క పుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మను గర్భమై కన్యమరియము నుండి పుట్టెను.
పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకములకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర పర్వదినాన బలిపీఠము చెంత చేరినటువంటి మనం దేవుని యొక్క ప్రియమైన బిడ్డలుగా మన విన్నపములను దేవాతి దేవునికి తెలియపరచుదాం. ఓ ప్రభువా, పరిశుద్ధ కథోలిక తిరుసభను, పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, ఉపదేశులను, మఠవాసులందరినీ ఆశీర్వదించండి. మేమందరం మీరు చూపించినటువంటి బాటలో నడుస్తూ అన్నిటికన్నా అందరికన్నా మిమ్ము ఎక్కువగా ప్రేమించేటటువంటి మనస్తత్వాన్ని మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న ధర్మదాతలందరినీ దీవించండి. వారి యొక్క మంచి మనసుకు గాను, ఉదార స్వభావానికి గాను, వారు చేస్తున్న త్యాగానికి గాను ఇంటింటా సువార్త సుగంధాన్ని, ఆత్మల రక్షణ యజ్ఞమును దివ్యవాణి ద్వారా కొనసాగించండి. వారి కుటుంబాలలో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించి శారీరక ఆత్మీయ వరాలతో వారిని నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, కరోనాతో బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. వారికి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. అదే విధముగా అధికమైనటువంటి వర్షాల ద్వారా వారి యొక్క గృహాలను కోల్పోయినటువంటి బిడ్డలను, నిరాశ్రయులైనటువంటి బిడ్డలను మీరు చేరదీసి వారికి జీవితంలో కావలసిన నిత్యావసరాలన్నీ సమకూర్చే విధముగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. హారతులిచ్చెదా ఆత్మస్వరూప, అర్పణ చేసెదా ఆరాధ్య దీప. హారతులిచ్చెదా ఆత్మస్వరూప, అర్పణ చేసెదా ఆరాధ్య దీప. హారతులిచ్చెదా ఏమేమో అర్పించవచ్చాము దేవా, ఏవేవో కానుకలు తెచ్చాము స్వామి. ఏమేమో అర్పించవచ్చాము దేవా, ఏవేవో కానుకలు తెచ్చాము స్వామి. హృది లేని నిధులెన్ని అర్పించినా మెప్పించలేము ప్రభువా నిన్ను, మెప్పించలేము ప్రభువా నిన్ను. హారతులిచ్చెదా ఆత్మస్వరూప, అర్పణ చేసెదా ఆరాధ్య దీప. హారతులిచ్చెదా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజాబలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ విశ్వాసుల ప్రార్థనలను వారు అర్పించు అర్పణలతో పాటు దయతో స్వీకరింపుము. భక్తితో మేము నిర్వహించు ఈ పవిత్ర బలి మమ్ము స్వర్గ మహిమలోకి నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా మీ ప్రేమ చేత మానవుని సృజించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, ప్రభువు నామమునా. వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, హోసానా హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో తిరిగి వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో తిరిగి వేంచేయును. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ సిరిసభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా అంతోని అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తెలుగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను, మా బలహీనతలను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకొందము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువ, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఊహించలేను ప్రభు నీ మమతను, వివరించలేను యేసు నీ ప్రేమను. నువ్వు లేక ఇలలో నేను బ్రతికేదెలా, ఎనలేని నీ ప్రేమను కొలిచేదెలా. ఊహించలేను ప్రభు నీ మమతను, వివరించలేను యేసు నీ ప్రేమను. నాలోని ఆవేదనే నిన్ను చేరగా, నా దేవని వాక్యమే ఓదార్చగా, ఘనమైన నీ నామమే కొనియాడనా, విలువైన నీ ప్రేమనే నే పాడనా. ఇదే వరం నిరంతరం నీతోనే సాగిపోనా నా యేసయ్యా. ఊహించలేను ప్రభు నీ మమతను, వివరించలేను యేసు నీ ప్రేమను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వైభవమును మిక్కిలి వినయముతో ప్రార్థించుచున్నాము. పరమ పవిత్రమైన నీ కుమారుని శరీర రక్తము మాకు ఆహారముగా ప్రసాదించి మమ్ము పోషించుచున్నావు.
అదే రీతిగా అతని దైవ స్వభావములో మమ్ము భాగస్థులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ పోపు గారు ఒక నూతన సినాడ్కు పిలుపునిచ్చి ఉన్నారు. సినాడ్ అనగా పీఠాధిపతులు, దైవ సేవకులు, గృహస్థ క్రైస్తవులు అందరూ కలిసి నిర్వహించేటటువంటి ఒక మహాసభ. అది ఈరోజు రోమ్ నగరంలో ప్రారంభమవుతూ ఉంది. దివ్యవాణి టీవీ పోపు గారు చేసే ఈ పూజను, ఆ పూజ ప్రసంగాన్ని తెలుగులో అనువాదం చేస్తూ ఈరోజు రాత్రి 8 గంటలకు మొదటి భాగాన్ని, 9:30 గంటలకు రెండవ భాగాన్ని దివ్యవాణి టీవీ ప్రసారం చేయబోతూ ఉంది. పోపు గారు రోములో నిర్వహించేటటువంటి పూజను తెలుగు ప్రసంగాన్ని తెలుగులో అనువాదం చేస్తూ ఈ ప్రసారం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతముగా దివ్యవాణి టీవీలో పోపు గారి పూజను చూస్తూ దీవెనను పొందవలసిందిగా కోరుతున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో, సంరక్షణలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇజ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. మా కంట కన్నీరు జారనీయక, ఏ కీడు మాదరికి చేరనీయక. మా కంట కన్నీరు జారనీయక, ఈ కీడు మాదరికి చేరనీయక. కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు, దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు. కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు, దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు. ఇజ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇజ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము.